వస్తున్నదంటే జనం ఎట్లెగబడతారో అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. మొన్న మధ్యప్రదేశ్లో ఒక ఆయిల్ ట్యాంకర్కు టక్కర్ అయ్యి అందులో పామ్ ఆయిల్ గారిపోతుంటే ఇక చుట్టుపక్కల జనం అయితే క్యాన్లు డబ్బలల్లో ఆయిల్ నింపుకునేందుకు ఎట్లా పోటీ పడ్డారో నిన్న చూసిండ్లు కదా. ఎక్కడ ఏ లారీ పల్టీ కొట్టినా గిదే కథ. ఫ్రీగా దొరికితే ఫినాయిల్ దాగేతందుకు సుత తయారుగున్నారు. మళ్ళా ఏమైంది అంటారా? అగో గటు చూడుండ్రి. అరరరరే ఇదే మారాటం రా నాయన. చూస్తున్నారా అనుల్లా ఎట్లెగబడుతున్నారో. ఫ్రీగా వస్తున్నదంటే ఏది పోనీయరు కదా మనోళ్ళు. అక్కడ కూడా అదే పనులు ఉన్నారు. ఎవ్వరికి దొరికిన డబ్బాలు వాళ్ళు ఏరుకొని పోతున్నారు. ఇగో గీ మూతవారైతే పెద్ద కాటన్ బాక్స్ దొరకబట్టుకున్నాడు. ఈ అన్నసుత పెద్ద డబ్బాకే సూటి పెట్టిండు. ఇంకొందరైతే బ్యాగులల్లో నింపుకుంటున్నారు. ఆలోచించిన ఆశాభంగం అన్నట్టు అక్కడున్న సరుకు మొత్తం ఖాళీ చేసే పనుల అటు ఇటు దానిలాడుతున్నారు. మళ్ళీ చూస్తేనేమో అందరూ అంతో ఇంతో చదువుకున్నోళ్ళ లెక్కనే పడుతున్నారు. మరి ఎందుకు ఇట్లా డబ్బాలు ఏరుకుంటున్నారు? అసలు ఆ డబ్బాలలో ఏమున్నది అని అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లా చాక్లెట్లు తయారు చేసే ఒక కంపెనీ ఎక్స్పైర్ అయిన చాక్లెట్లను తీసుకొచ్చి ఇక్కడ వారవోషిన్లు. ఇక వాటిని చూడంగానే జనం ఎగబడ్డారు. కొంతమంది బైకులు వేసుకొని వచ్చి ఖరాబ్ అయిన ఆ చాక్లెట్ డబ్బాలు ఏరుకున్నారు. ఇక వీళ్ళను ఏమనాలో మీరే చెప్పుండ్రి. అరే నాయనా, అవి ఎక్స్పైర్ అయిపోయిన చాక్లెట్లు రా వారి, అందుకే ఆ కంపెనీ వాళ్ళు అక్కడ తెచ్చి వారవోషిన్లు. మీరు ఆ దిక్కుమాలిన చాక్లెట్లను ఏరకపోయి ఇంట్లో మీ పిల్లగాండ్లకి ఇస్తే వాళ్ళు ఆగమైతారు. గింత కక్కుర్తెందుకు? కొంచెం అన్న సోయి ఉండాలి కదా అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు.